నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన సంభాషణను లోతుగా పరిశీలించబోతున్నాం. నమస్కారం. మనకు అందిన ఒక మూలం ప్రకారం ఇది ఆనంద, బుద్ధుని మధ్య జరిగిన సంభాషణ. ఇందులో ఆనంద అడిగిన ఒక ప్రశ్న. అది నిజంగా మనందర్నీ ఆలోచింపజేస్తోంది. అవును. ఆయన ప్రశ్న చూడ్డానికి చాలా సరళంగా మొదలవుతోంది, కానీ దానిలో చాలా లోతుంది. ఆయన అడిగిందేంటంటే, ఒకే ఒక్క విషయాన్ని సాధన చేస్తే దాని ప్రభావంతో మరో 4 విషయాలు పూర్తవుతాయా? అవును. ఆ 4 కలిపి 7 విషయాలను, ఆ 7 కలిసి 2 విషయాలను పూర్తి చేయగలవా అని. ఇది వింటుంటే ఒకదానికొకటి ముడిపడి ఉన్న ప్రక్రియలా అనిపిస్తోంది కదా? ఖచ్చితంగా ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఒకే ఒక చిన్న చర్యతో మొదలుపెట్టి దాని ప్రభావం అంత పెద్ద మార్పుకు ఎలా దారితీస్తోందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది. నిజమే. ఆ ప్రశ్నకు బుద్ధుడిచ్చిన సమాధానమే ఈ మొత్తం చర్చకు పునాది అని చెప్పొచ్చు. ఆయనన్నారు, ఖచ్చితంగా ఉంది ఆనంద. ఆ ఒకే ఒక్క విషయం శ్వాసపై ఏకాగ్రతతో కూడిన ధ్యాస అని. ఆనాపానసతి. మౌను ఆనాపానసతి. ఈ మూలం ప్రకారం కేవలం ఈ ఒక్క అభ్యాసమే అంతిమంగా నిజమైన జ్ఞానం మరియు విముక్తికి దారితీస్తుందని వివరించారు. మన చర్చ ఈ అద్భుతమైన ప్రయాణం గురించే. సరే, అయితే ఆ గొలుసుకట్టులాంటి ప్రక్రియను కొంచెం నెమ్మదిగా విడదీసి చూద్దాం. శ్వాసపై ధ్యాసతో మొదలవుతుంది అన్నారు కదా, అక్కడ నుండి అది దేనికి దారితీస్తుంది? అది 4 స్మృతి పఠనాలకు, అంటే సతిపఠానాలకు పునాది వేస్తుందన్నమాట. సతిపఠానాలు అంటే? అంటే శరీరం, అనుభూతులు, మనస్సు మరియు విషయాల స్వభావంపై ధ్యాస పెట్టడానికి మార్గం సుగమం చేస్తుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే శ్వాస అనేది ఈ 4 ద్వారాలను తెరవడానికి ఒక తాళం చెవిలాంటిది. ఓ, అంటే శ్వాసను గమనించడం ద్వారా ఈ 4 విషయాలపై పట్టు సాధించవచ్చన్నమాట. మరి ఆ 4 స్మృతిపఠనాలు పూర్తయితే? అవి పూర్తయితే సప్తబోధి అంగాలు, అంటే జ్ఞానోదయానికి అవసరమైన 7 కారకాలు అభివృద్ధి చెందుతాయి. 7 కారకాలు? అవి పరిపక్వమైనప్పుడు చివరకు విద్య విముక్తి, అంటే నిజమైన జ్ఞానం మరియు విముక్తి కలుగుతాయి. ఈ మొత్తం ప్రక్రియలో 16 దశలు ఉన్నాయని ఈ మూలం వివరిస్తోంది. 16? అవును, 16. వాటిని 4 భాగాలుగా విభజించారు. మనం మొదటి భాగంతో మొదలుపెడదాం. సరే, మొదటి భాగం శరీరాన్ని గమనించడం. మూలంలో ఒక భిక్షువు అడవికి లేదా చెట్టు కిందకు వెళ్ళి కాళ్లు మడుచుకొని శరీరాన్ని నిటారుగా ఉంచి ఎలా కూర్చోవాలో వర్ణించారు. అవును. అక్కడ నుండి మొదటి 4 దశలు మొదలవుతాయి. మొదటి 2 చాలా ప్రాథమికమైనవి అనిపిస్తున్నాయి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నప్పుడు నేను దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నాను అని తెలుసుకోవడం. అలాగే పొట్టిగా శ్వాస తీసుకుంటున్నప్పుడు నేను పొట్టిగా శ్వాస తీసుకుంటున్నాను అని తెలుసుకోవడం. ఇది చాలా సులభంగానే అనిపిస్తోంది. అవును, పునాది ఎప్పుడూ సరళంగానే ఉంటుంది, కాని ఇక్కడి నుంచే లోతైన అవగాహన మొదలవుతుంది. ఇక 3వ దశ శరీరం మొత్తాన్ని అనుభవిస్తూ శ్వాస తీసుకుంటాను అని సాధన చెయ్యడం. 4వ దశ శరీర నిర్మాణాన్ని శాంతపరుస్తూ శ్వాస తీసుకుంటాను అని సాధన చెయ్యడం. ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. చెప్పండి. కేవలం శ్వాసను గమనిస్తూ శరీరం మొత్తాన్ని ఎలా అనుభూతి చెందగలం? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే మూలంలో ఒక కీలకమైన అంతర్దృష్టి ఉంది. బుద్ధుడేమంటారంటే, లోపలికి మరియు బయటికి వెళ్లే శ్వాస కూడా శరీరంలోనే ఒక భాగమే. ఒక్క నిమిషం, ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది. మనం గాలిని ఒక బయటి వస్తువుగా చూస్తాం. గాలి శరీరంలో భాగం ఎలా అవుతుంది? అదే ఇక్కడ కీలకమైన విషయం. మనం గాలి అనే పదార్థం గురించి మాట్లాడటం లేదు, శ్వాస వలన శరీరంలో కలిగే అనుభవం గురించి మాట్లాడుతున్నాం. అనుభవం? అవును. శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు ఛాతీ విస్తరించడం, పొట్ట కదలడం, గాలి నాసికను తాకే స్పర్శ, దాని ఉష్ణోగ్రత, ఇవన్నీ శారీరక అనుభవాలే కదా. నిజమే. ఈ యొక్క ఆలోచనతో ధ్యానం అనేది ఏదో అదృశ్యమైన దానిపై కాకుండా మన సొంత శరీరంపైనే చేస్తున్నామనే స్పష్టత వస్తుంది. ఆ స్పష్టతతోనే శరీరం మొత్తాన్ని అనుభూతి చెందడం, ఆపై దాన్ని శాంతపరచడం సాధ్యమవుతుంది. అర్థమైంది. అంటే ఇది ఒక ఆలోచన నుండి ప్రత్యక్ష అనుభవంలోకి మారడం లాంటిది. సరే, ఇలా సాధన చేస్తూ శరీరంపై, శ్వాసపై ఒక పట్టి దొరికింది, శరీరం శాంతించింది అనుకుందాం. సరే. కానీ నా అనుభవం ప్రకారం శరీరం ప్రశాంతంగా ఉన్నప్పుడే మనసులో రకరకాల భావాలు, సంతోషం లేదా చిరాకు వంటివి పుట్టుకొస్తాయి.
వాటి సంగతేంటి? ఈ అభ్యాసం వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటుందా? ఖచ్చితంగా. నిజానికి అదే మన రెండవ భాగం, అనుభూతులను గమనించడం లేదా వేదనానుపස්සన. వేదనానుపස්සనా? అవును. శరీరం ప్రశాంతమైనప్పుడు మనసులోని సూక్ష్మమైన కదలికలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ భాగంలో వచ్చే తర్వాతి దశల గురించి చెప్పండి. 5వ, 6వ దశలు ఏకాగ్రత వలన కలిగే పారవశ్యం అంటే ప్రీతి మరియు ఆనందం అంటే సుఖ, వీటిని అనుభూతి చెందడం. ఇక్కడే నాకు మరో సందేహం. ఈ మూలం పారవశ్యం అనుభూతి చెందాలి అంటోంది. కాని ధ్యానంలో కూర్చున్నప్పుడు అందరికీ ఆ అనుభూతి కలగకపోవచ్చు కదా. నిజమే. ఒకవేళ ఏమీ అనిపించకపోతే లేదా విసుగు వస్తే వాళ్ళు తప్పు చేస్తున్నారని అనుకోవాలా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఇక్కడ చెందాలి అనేదొక ఆదేశం కాదు, ఒక సంభావ్యత. ఓ, అంటే అది జరగవచ్చు. సరిగ్గా. లోతైన ఏకాగ్రత కుదిరినప్పుడు ఈ స్థితులు సహజంగా ఉద్భవించవచ్చు, కాని అవి లక్ష్యాలు కావు. ఒకవేళ పారవశ్యం కలిగినా, విసుగు కలిగినా లేదా ఏమీ అనిపించకపోయినా అభ్యాసకుని పని ఒక్కటే, ఆ అనుభూతిని గమనించడం. ఏది ఉద్భవిస్తే దాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం. అంటే మంచి అనుభూతిని పట్టుకోవాలని ప్రయత్నించకూడదు, చెడు అనుభూతిని తోసేయాలని ప్రయత్నించకూడదు. అస్సలు కూడదు. సరే, 7వ మరియు 8వ దశలేమిటి? 7వ దశ ఈ అనుభూతులు మనసును అంటే మానసిక నిర్మాణాలను ఎలా ప్రభావితం చేస్తాయో గమనించడం. దాని ప్రభావం. అవును. ఇక 8వ దశ ఆ మానసిక ప్రతిచర్యలను శాంతపరచడం. అది వినడానికి బాగానే ఉంది, కానీ ఆచరణలో చాలా కష్టం కదా. మనసులో ఒక బలమైన ఆనందం కలిగినప్పుడు దానికి ప్రతిస్పందించకుండా, ఆహా ఎంత బాగుందో, ఇదిలాగే ఉండిపోవాలి అని అనుకోకుండా ఉండటం దాదాపు అసాధ్యమనిపిస్తోంది. మీరు చెప్పింది నిజం. అది మొదట అసాధ్యంగా అనిపించవచ్చు, కాని అసాధ్యం కాదు. అందుకే ఇది ఒక అభ్యాసం. ఉదాహరణకు, ఆనందం కలిగినప్పుడు మనసు దాన్ని పట్టుకోవాలని చూస్తుంది. అవును. ఆ కోరిక పుట్టడాన్ని మనం గమనించాలి. ఆ కోరిక వలన మనసులో కలిగే చిన్న కదలికను కూడా గమనించి దాన్ని శాంతపరచాలి. ఆకాశంలో మేఘాలు వచ్చి వెళ్ళినట్లు ఈ అనుభూతులను కూడా వచ్చి వెళ్లడానికి అనుమతించడం. వాటితో ప్రవహించకుండా ఒడ్డున నిలబడి చూడటం లాంటిది. సరిగ్గా చెప్పారు. సరే, అంటే మనం శరీరాన్ని, దానిలో కలిగే అనుభూతులను గమనించడం నేర్చుకున్నాం. ఇక 3వ భాగం మనసును గమనించడం అంటే చిత్తానుపස්සన. ఇది ఇంకా సూక్ష్మమైన విషయంలా అనిపిస్తోంది. అవును. ఇప్పుడు మనం అనుభూతుల నుండి వాటికి కారణమైన మనసు వైపు దృష్టి సారిస్తున్నాం. 9వ దశ మనసు యొక్క ప్రస్తుత స్థితిని గమనించడం. అంటే అది ఎలా ఉంది అని. అవును, అది రాగంతో ఉందా, ద్వేషంతో ఉందా, ఏకాగ్రతతో ఉందా, లేదా చెల్లాచెదురుగా ఉందా అని తెలుసుకోవడం. 10వ దశ ఒకవేళ మనసు నిస్తేజంగా లేదా మందకుడిగా ఉంటే దాన్ని ఉత్తేజపరచడం లేదా సంతోషపెట్టడం. 11వ దశ మనసు చెల్లాచెదురుగా ఉంటే దాన్ని స్థిరపరచడం. 12వ దశ తాత్కాలిక అడ్డంకుల నుండి మనసును విముక్తం చేయడం. ఈ దశల గురించి వింటుంటే ఇది కేవలం గమనించడంలా లేదు. సరిగ్గా పట్టుకున్నారు. ఇది కేవలం సాక్షిగా ఉండటం కాదు. ఇక్కడే ఈ అభ్యాసం చాలా చురుకైన ప్రక్రియగా మారుతుంది. చురుకైన ప్రక్రియ? అవును. ఈ మూలంలో బుద్ధుడు స్పష్టంగా ఒక హెచ్చరిక చేస్తారు. గందరగోళంగా ఉండి స్పష్టమైన అవగాహన లేనివారికి శ్వాసపై ఏకాగ్రత అభివృద్ధి చెందదు. అంటే ఇది నేను ఊహించిన దానికంటే భిన్నంగా ఉంది. నేను ధ్యానమంటే అంత ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుందనుకున్నాను. కానీ ఇక్కడ మనసును ఒక తోటమాలిలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నారు. మంచి పోలిక. నిస్తేజంగా ఉంటే దానికి నీళ్లు పోసి ఉత్తేజపర్చాలి, చల్లాచెదురుగా ఉంటే కల్పముక్కలను తీసేసి ఏకాగ్రపర్చాలి. ఇది చాలా చురుకైన, తెలివైన పని. ఖచ్చితంగా. ఇది వివేకంతో కూడిన అభ్యాసం. మనసు ఏం చేస్తుందో స్పష్టంగా తెలుసుకోవాలి. దాన్ని ఎలా నడిపించాలో తెలిసుండాలి. అందుకే ఇది ఒక నైపుణ్యం లాంటిది, సాధనతో మెరుగవుతుంది. మనమిప్పటివరకు శరీరం, అనుభూతులు, మనసు అనే 3 క్షేత్రాలను పరిశీలించాం. ఇక మనం చివరి, అత్యంత సూక్ష్మమైన భాగానికి వచ్చాం. అవును. దీనిని ధమానుపස්සన అంటారు. అంటే విషయాల స్వభావాన్ని లేదా ధర్మాన్ని గమనించడం. అసలు ఈ విషయాల స్వభావం అంటే ఏమిటి ఈ సందర్భంలో? మంచి ప్రశ్న. ఇక్కడ విషయాలు లేదా ధర్మాలు అంటే మన అనుభవ ప్రపంచాన్ని నిర్మించే ప్రాథమిక నియమాలు. అంటే కేవలం ఒక అనుభూతిని గమనించడం కాకుండా అన్ని అనుభవకుల వెనుక ఉన్న సాధారణ సూత్రాన్ని గ్రహించడం. ఓహ్, అంటే ఆ ప్యాటర్న్ని గమనించడం. అవును. ఈ చివరి 4 దశలు మన అవగాహనను ఆ స్థాయికి తీసుకువెళ్తాయి. చాలి. కేవలం అంతా మారిపోతుంది
అని మనకు మనం చెప్పుకోవాలా? అదొక ఆలోచన అవుతుంది, అనుభవం కాదు. ఇక్కడ గమనించడమంటే దాని ప్రత్యక్షంగా చూడటం. ప్రత్యక్షంగానా? అవును. ప్రతి శ్వాస పుడుతుంది, కొద్దిసేపుంటుంది, ఆపై అంతమవుతుంది. ఈ ప్రక్రియను క్షణం గమనిస్తుంటే అనిత్యత అనేది ఒక సిద్ధాంతంగా కాకుండా ఒక జీవంత సత్యంగా అనుభవంలోకొస్తుంది. అంటే శ్వాసలోనే చూస్తాం. అవును. అదే శ్వాసలో కనిపించే నియమం మన ఆలోచనలలో, మన భావాలలో, మన శరీరంలో, చివరికి ప్రపంచంలోని ప్రతిదానిలోనూ కనిపిస్తుంది. ఆ ప్రత్యక్ష అనుభవమే ఇక్కడ ముఖ్యం. అంటే ఒక చిన్న శ్వాసలో విశ్వ నియమాన్ని చూడటం లాంటిది. ఇక 14వ దశ అనుబంధాల క్షీణతను గమనించడం, 15వ దశ దుఃఖం యొక్క నిరోధాన్ని గమనించడం అంటున్నారు. ఈ రెండూ ఒకదానికొకటి సంబంధమున్నట్లున్నాయి. అవును, చాలా దగ్గరి సంబంధం ఉంది. అనిత్యమైన వాటిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అనుబంధం ఏర్పడుతుంది. నిజమే. కాని ఏదీ శాశ్వతం కాదుగాబట్టి ఆ పట్టు ఏదో ఒకరోజు సడలుతుంది లేదా విరిగిపోతుంది. ఆ క్షీణతను అంటే విరాగాన్ని గమనించడం 14వ దశ. ఆ పట్టు లేనప్పుడు. ఆ పట్టు లేనప్పుడు, ఆ అనుబంధం లేనప్పుడు దానివల్ల కలిగే దుఃఖం కూడా ఉండదు. ఆ దుఃఖం ఆగిపోవడాన్ని అంటే నిరోధాన్ని ప్రత్యక్షంగా చూడటమే 15వ దశ. ఇప్పుడు చివరి 16వ దశ పరిత్యాగాన్ని గమనించడం. ఈ పదం కొంచెం గందరగోళంగా ఉంది. అంటే మనం ఏదో వదిలేస్తున్నామని మనల్ని మనం చెప్పుకోవాలా? దేన్ని పరిత్యజించాలి? ఇది కూడా ఒక అనుభవమే, ఆలోచన కాదు. ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు ఒక బరువైన రాయిని గట్టిగా పట్టుకునున్నారనుకోండి. సరే. దాన్ని పట్టుకోవడానికి మీరు నిరంతరం శక్తిని ఉపయోగిస్తున్నారు. ఆ రాయిని కింద పెట్టినప్పుడు నేను రాయిని వదిలేస్తున్నానని గట్టిగా అనుకోనవసరం లేదు. మీరు కేవలం ఆ పట్టును సడలిస్తారు. అవును, పట్టు వదిలేస్తాను. ఆ పట్టును వదిలిన వెంటనే కలిగే తేలికను, స్వేచ్ఛను అనుభూతి చెందుతారు. ఇక్కడ కూడా అంతే. నేను, నాది అనే నిరంతరమైన పట్టును సడలించినప్పుడు కలిగే స్వేచ్ఛను, ఆ తేలికను గమనించడమే ఈ దశ. అది ఒక క్రియాశీలకమైన వదిలేయడం కాదు, పట్టుకోవడాన్ని ఆపివేయడం. ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తోంది. కేవలం ఒక సాధారణ శ్వాసతో ప్రారంభమైన అభ్యాసం శరీరం, అనుభూతులు, మనసు అనే పొరలను దాటుకుంటూ అవును, చివరకు ఈ ప్రపంచం యొక్క నిజస్వభావమైన అనిత్యతను అర్థం చేసుకుని విముక్తిని పొందే మార్గాన్ని ఎలా చూపిస్తోందో ఈ మూలం చాలా స్పష్టంగా వివరిస్తోంది. దీన్ని బట్టి చూస్తే శ్వాసపై ధ్యాస అనేది కేవలం విశ్రాంతి కోసం చేసే వ్యాయామం కాదని, కాదు, అదొక సంపూర్ణ మార్గమని అర్థమవుతుంది. అవును, అది ఒక సంపూర్ణ మార్గం. ఈ మొత్తం చర్చ శ్రోతలకు ఆలోచించడానికి ఒక తుది ప్రశ్నను మిగిల్చింది. చెప్పండి. ఈ మూలం ప్రకారం అసాధారణమైన మార్పుకు కీలకం ఏదో కొత్తదాన్ని సంపాదించడంలో లేదు, కాని ఇప్పటికే మనతో ఉన్న అత్యంత సాధారణమైన ప్రక్రియ అయిన శ్వాసపై పూర్తి, నిశితమైన శ్రద్ధ పెట్టడంలో ఉంది. మరి మన జీవితంలోని గొప్ప మార్పులకు సమాధానం బయట వెతకడంలో కాకుండా ఇప్పటికీ మనలో ఉన్న వాటిని లోతుగా గమనించడంలోనే ఉందేమో.